వనపర్తిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి, జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి వనపర్తికి వస్తున్న సందర్భంగా బాల్యమిత్రులు, చదువు చెప్పిన గురువులు, ప్రజలు సీఎంకు ఘన స్వాగతం పలకనున్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాల్యమిత్రులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వనపర్తిలో విడదయ్యలేని బంధం ఉందని బాలమిత్రులు చెబుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్నయ్య భూపేష్ రెడ్డి వృత్తిరీత్యా తన తమ్ముళ్లతో కలిసి తన ఇంట్లో అద్దెకు ఉండేవారని పార్వతమ్మ తెలిపారు. ఇక సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం పార్వతమ్మ ఇంటికి వెళ్లి పాత రోజులను గుర్తు చేసుకోనున్నారు. సీఎం హోదాలో తన ఇంటికి వస్తుండటంతో పార్వతమ్మ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. మా ఇంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న భూపతి రెడ్డి కానిస్టేబుల్గా చేస్తుండే. జాబ్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. మా ఇంట్లో వచ్చిండు రెంట్కు. తర్వాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాతనే అతను పెళ్లి చేస్తున్నాడు. తర్వాత పిల్లలు వీళ్ళందరినీ చదువు కోసం అని చెప్పి అందరినీ వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ తీసుకొని వచ్చాడు. అంటే మా పిల్లలతో పాటు మా ఇంట్లో సొంత మనుషుల్లాగానే పెరిగింది వాళ్ళు. కానీ పాపం ఇంత అభివృద్ధిలోకి వస్తాడని అప్పుడే అనుకున్నాం. కానీ ఇంత సీఎం అయినాక కూడా మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని మా ఇంటికి వస్తున్నారంటే మాకు ఇంతమందిలో వనపర్తిలోనే ఇంతమందిలో మాకు గౌరవం తెచ్చిపెట్టింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి సభ్యుడే అన్నట్టు 40 years నుంచి మేము మా ఇంటి సభ్యుడే అన్నట్టు. మా తమ్ముడే ఆయన. మేము పరాయిదు లేదు, ఆయన మమ్మల్ని పరాయిదు లేదు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే మేము పోతాం, మా ఇంట్లో ఫంక్షన్లు అయితే వాళ్ళు వస్తారు.